ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడొచ్చు. ఇంకొక హదీస్ చూసుకున్నట్లయితే, సమయాన్ని కాపాడి ప్రయోజనం లేని వాటిలో వృధా చేయకుండా ఉండడం మన ఫరజ్. ఓకే, హదీస్ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ప్రళయ దినాన అల్లాహ్ సమక్షంలో 5 విషయాలు ప్రశ్నించబడినంత వరకు ఆదం కుమారుడు కదలలేడు, అనగా మనం కదలలేమని తెలియజేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. 1, జీవిత కాలాన్ని ఏ ఏ కార్యాలలో గడిపావు అని అడుగుతారు. 2, యవ్వనాన్ని ఏ కార్యాలలో కృషింపచేశావు అని. 3, ధనం ఎలా సంపాదించావు అని. 4, అదే ధనం ఎలా ఖర్చు చేశావు అని. 5, తెలుసుకున్న విషయాలపై ఎంతవరకు ఆచరించావు అని. రిఫరెన్స్ వచ్చి త్రిమిదిలోని. ఇంకొక హదీస్ చూసుకున్నట్లయితే, భీతిగలవాడు వేకువజామునే ప్రయాణం మొదలెడతాడు. ఇలా వేకువజామునే ప్రయాణం చేసిన వారు క్షేమంగా గమ్యస్థానం చేరుకుంటారు. వినండి, అల్లాహ్ సామాగ్రి అమూల్యమైనది. ఇంకా వినండి, అల్లాహ్ సామాగ్రి స్వర్గం అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియచేసినట్లు అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. రెఫరెన్స్ వచ్చి 3. కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం. ఫలితమున్న విషయాల్లో సమయ వాడకాన్ని అదృష్టంగా భావించడం తప్పనిసరి. నిశ్చయంగా ఆదం కుమారుడు అనగా మనం తన సమయం పట్ల ప్రశ్నించబడతాము, అనగా మన సమయం పట్ల అల్లాహ్ మనల్ని ప్రశ్నిస్తారన్నమాట. 3, సమయం విషయంలో అతిగా మితిమీరిన వారు తమ సమయాన్ని వృధా చేసి దాని విషయంలో మోసంలో పడిపోయినారు. ఎగ్జాంపుల్, మనమే టైంని ఎలా వృధా చేస్తున్నాం? ఈ మంత్ అంటే ఇబాదత్లో గడుస్తుంది, మరి వచ్చే నెల నుండి రంజాన్ అయిపోగానే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, డ్యాన్స్లు, పాటలు, మనం చేసిన ఇబాదత్ అంతా మళ్ళీ మర్చిపోతాం అన్నమాట. కాబట్టి కొంచెం మీరు ప్రయత్నించండి, మీ నమాజులు పాబందీ చేసుకోవడానికి. ప్రతి ఒక్కళ్ళు ఇబాదత్ ఎంత వీలైతే చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇన్షా అల్లా, ఆమీన్.